షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ పరిశుద్ధులందరికీ, నా ఆత్మీయులైన ఎలోహిం బిడ్డలందరికీ శుభవందనములు. షలోమ్. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనము. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఈ వాగ్దానము పరలోకపు తండ్రి మన మూల పితరుడైన అబ్రహాం గారికి ఇస్తున్నాడు. ఏ సమయంలో, ఏ స్థితిగతులలో ఇస్తున్నాడు పరిశుద్ధులారా? మరి నిండు వృద్ధాప్యముందు ఆయనకు సంతానము కలగచేసి ఆ కుమారుని యొక్క వయసు దాదాపు 37 సంవత్సరాల వయసు వచ్చాక మరి శోధిస్తున్నాడు అబ్రహాం గారిని. అబ్రహామా, నీకున్న ఒకానొక కుమారుణ్ణి నేను చూపించే పర్వతం మీద బలివ్వడానికి నువ్వు సిద్ధపడంటే పరలోకపు తండ్రి మాటకు లోబడి తన కుమారుని తీసుకొని వెళుతున్నాడు. అయితే వారిద్దరితో పాటు ఒక ఇద్దరు దాసులు వెళ్ళినట్టుగా ఉన్నది సుమ. ఆ ఇద్దరు ఎవరనగా మరి ఎలియాజరు, ఇస్మాయిలు. వీరు ఏం చేస్తున్నారు? సో పరలోకపు తండ్రి ఆజ్ఞాపించినాడు మన ఈ పెద్ద ఆయనకు, అబ్రహాం గారు ఇస్సాకును బలివ్వబోతున్నాడు. ఇక నేనే అంటే నేనే, వీళ్ళిద్దరు పోరాటం. నేనే ఇంకా హక్కుదారునని ఎలియాజర్ అంటున్నాడు, నేను హక్కుదారునని ఇస్మాయిల్ అంటున్నాడు. ఈ క్రమంలో మరి అపవాది అనేకమైన ఆటంకాలు కలుగజేశాడు. ఆ యొక్క బలియాగం ఇవ్వకుండా, ఆ బలియాగానికి ఆ మోరియా పర్వతం చేరకుండా అనేకమైన ఆటంకాలు కలుగజేస్తాడు. కానీ అబ్రహాం గారు ఎన్ని ఆటంకాలు అపవాది కలుగజేస్తున్నా, ఎన్ని ఆటంకాలు ఇస్సాకు గారికి కలుగజేస్తున్నా వాళ్ళు ముందుకు సాగుతూనే ఉన్నారు. ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళి మరి ఆ మోరియా పర్వతం మీద ఆ బలిపీఠము కడుతున్నప్పుడు అబ్రహాం గారు మరి చేతులు రావడం లేదట. ఆయన దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. కానీ ఇస్సాకు గారే ఆ బలిపీఠం కట్టాడట. పరిశుద్ధులారా, ఎంత గొప్ప మాట ఈ మాట! ఇస్సాకు గారు ఆ యొక్క బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఈయనను కర్రలు పేల్చి తాళ్ళతో కడుతున్నప్పుడు, నన్ను చక్కగా కట్టు, లేనట్టు అవుతే మీరు బలి ఇచ్చినప్పుడు నేను ఆ యొక్క అటు ఇటు తొలిపోతానేమో అని చెప్తాడు. అప్పుడు మరి అబ్రహాం గారు నిజంగా నాకు చేతులు ఎలా వచ్చాయో, ఆ కర్ర మరి ఆ యొక్క కత్తిని ఎత్తినప్పుడు పరలోకంలో యుద్ధం స్టార్ట్ అయింది. అయితే ఒక గొప్ప స్థితిని అక్కడ ఆ మోరియా పర్వతం మీద చూశారు సుమ. ఆ స్థితి ఏంటనగా మరి ఒక అగ్నిస్తంభము, మరి మేఘస్తంభము, మరియు ధవల సింహాసనము, ఈ 3 చూశారు వీళ్ళు. కాబట్టి అది ఒక పరలోకపు గవినిలాగా, మరి యాకోబు గారు తర్వాత కాలం చూసిన పరలోకపు గవిని అదే ఆ మోరియా పర్వతం. అక్కడ మరి పరలోకములో ఒక ఆజ్ఞ వచ్చింది, అబ్రహామా బలిని ఆపుమని. సో గొప్ప ఆశీర్వాదము ఆ పొట్టేలు మరి అక్కడ ఇవ్వబడింది. గొప్ప మరి అక్కడ చెప్తున్నాడు, నీ సంతానమును ఇసుకరేణువుల వల్ల ఆశీర్వదిస్తాను, నేను ఆకాశ నక్షత్రం వల్ల ఆశీర్వదిస్తానన్నాడు. అట్టి కృప మనకును మన పిల్లలకును దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహిం, భూమి ఆకాశం కలుగజేసిన సృష్టికర్త, మా మూల పితరుడైన అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చినారు. ఆ యొక్క విశ్వాస క్రమంలో మమ్మలను ఆ ఇసుకరేణువుల వలె, నక్షత్రాల వలె ఆయన క్రమంలో చేర్చి మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేషువ మెస్సీయ దివ్య సన్నిధి నుంచి శాంతి, సమాధానము, కృపయు మెండుగా మీకును మీ కుటుంబాలకు వంశం కలుగును గాక. ఆమేన్.